హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ పొటాటో రెసిపీస్ అండి. స్వీట్ పొటాటో పిల్లలు తినేదానికి చాలా కష్టపడతారు. ఇంక మీద అవసరమే లేదండి. మన రెసిపీస్ వచ్చేసి వాళ్ళు ఇంకా హ్యాపీగా తినొచ్చు. సో స్వీట్ పొటాటో నేను ఇక్కడ స్వీట్ పరాటా యాజ్ వెల్ as హాట్ పరాటా చేస్తున్నానండి. ఎందుకు స్వీట్ పొటాటోని కాన్సెప్ట్ తీసుకున్నానంటే స్వీట్ పొటాటోలో చాలా బెనిఫిట్స్ ఉంది. విటమిన్ ఏ రిచ్ అండి. సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉన్నాయి. బీపీ షుగర్కు చాలా మంచిది. స్కిన్ ప్రాబ్లమ్, ఐ ప్రాబ్లమ్, వాటర్ కంటెంట్ భయంకరంగా బాడీలో ఇంక్రీజ్ చేస్తుంది. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇక్కడ స్వీట్ పరోటా ఎలా చేయాలంటే ఫస్ట్ నేను స్వీట్ పొటాటో కుక్ చేసుకున్నానండి. 2 హాఫ్స్గా తీసుకున్నాను. ఒక హాఫ్లో జాజరీ పౌడర్, ఏలచి పౌడర్, సాల్ట్ పించ్, మల్టీగ్రెయిన్ ఫ్లోర్ యాడ్ చేశానండి. ఇక్కడ వేసుకొని బాగా మనం చపాతీ పిండి ఎలా తయారు చేస్తామో అలా చేసి పక్కన పెట్టుకోవాలి. హాట్ పరోటా అంతే అండి. కొంచెం స్వీట్ పొటాటో స్మాష్ చేసింది ఉంది కదా, దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం జీలకర్ర, కారం, పసుపు అండ్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా చపాతీ పిండిలాగా డో ప్రిపేర్ చేసి ఒక 15 to 30 మినిట్స్ పక్కన పెట్టానండి. పక్కన పెట్టిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నేను ఎందుకు ఇలా చేశానంటే ఇక్కడ నేను వచ్చి ఫస్ట్ మర్చిపోయాను ఆనియను, కోరియాండర్ మిక్స్ చేసేదానికి, అందువల్ల మళ్ళీ మిక్స్ చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది స్వీట్ పరాటా డో అండి. అండ్ ఇది వచ్చి హాట్ పరాటా డో అండి. సో ఇప్పుడు నేను ఇంకా మనకు 15 మినిట్స్ తర్వాత స్మాల్ బాల్స్గా తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ తీసుకోండి. ఇక్కడ స్వీట్ పరాటా బాల్స్ వచ్చి ఈజీగా రోల్ చేసేయచ్చు. హాట్ పరాటా కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఆనియన్స్ వేసాం కాబట్టి కొంచెం స్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో పిన్ చేసుకొని నిదానంగా ఇది చేయాలండి. రోల్ చేయాలంటే మొత్తం ఎనర్జీ వేసి రోల్ చేస్తే చినిగిపోతుంది. స్మూత్గా రోల్ చేయాలండి. చూడండి స్వీట్ పరాటా ఎంత బాగుందో. నేను ఇక్కడ నెయ్యితో కాల్చాను, సో దట్ టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. పిల్లలైతే హ్యాపీగా తింటారు. సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఫస్ట్ నేను స్వీట్ పరోటా తయారు చేశానండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ కూడా ఐ ప్రామిస్ యూ అండి చాలా బాగుంది. ఓకే, ఇంక స్వీట్ పరోటా అయిపోయిన తర్వాత నేను ఇంకా హాట్ పరోటా కోసం మళ్ళీ అగైన్ ఆ డో నుంచి స్మాల్ బాల్స్ తీసుకొని చూడండి రోల్ చేసుకొని పిండి అద్దుకుంటా అట్లా నిదానంగా రోల్ చేసుకుంటా ఇది చేస్తున్నానండి. సో వన్స్ రోల్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది నార్మల్ ఆయిల్తోనే చేసుకోవచ్చు. మీకు స్వీట్ పరోటా చేసేటప్పుడు ఆయిల్ లేకపోతే గీ లేకపోతే ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ రీఫైండ్ ఆయిల్ యూజ్ చేశాను హాట్ పరోటాకు. స్వీట్ పరోటాకి అయితే గీతోనే ఫ్రై చేశాను. చూడండి హాట్ పరోటా ఇలా ఆయిల్తో ఫ్రై చేశాను. ఎంత బాగుందో. హాట్ పరోటా వచ్చి నేను కోకోనట్ చట్నీ కారంతో సర్వ్ చేసుకున్నానండి. స్వీట్ పరోటా మీకేం అవసరం లేదు, ఆల్రెడీ గీతోనే ఫ్రై చేశాం కాబట్టి అలానే తినొచ్చండి. మీకు మా రెసిపీ నచ్చింటే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్